రెండేళ్లకే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. దీంట్లో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని అడ్డేసి ఆపుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేకతని. కొంతవరకు ప్రతిసారి డైవర్ట్ చేస్తూ ఆపుతున్నాడు, భుజం కాస్తున్నాడు. లేకపోతే గనక ఇప్పటికే దారుణమైన పరిస్థితి ఉంది. నెంబర్ 1, రెడ్ బుక్ రాజ్యాంగపు కాన్సెప్ట్ చాలా నెగిటివ్ అవుతుంది. మొదట్లో సంతోషపడ్డారు, ఇప్పుడు ఏమైంది? 2 రకాల వెర్షన్స్. మనం వేరే ఎక్కడికో ప్రపంచం బయటికి వెళ్ళక్కర్లే. ఇప్పుడు వీళ్ళ ప్రపంచమే, వీళ్ళ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక వర్గమేమో అంటే వైసీపీ అనుకూల, లేకపోతే తటస్థ వర్గం. ఏంటి ఎంతకాలం ఇది? రోజు తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు రోజు సాగతీతేనా అని వాళ్ళల్లో మాట్లాడని వాడు కూడా మాట్లాడడం బిగిన్ చేస్తున్నాడు. అది ఒకటి. అంటే భయపడి ఆగినోడో, లేకపోతే సైలెంట్ అయిపోయినటువంటి వాడు, తటస్థుడుగా ఉన్నటువంటి వాడు ఎందుకు వచ్చింది లేని మాట్లాడినోడు కూడా ఇప్పుడు మాట్లాడడం బిగిన్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఈ వ్యవహారాల తర్వాత రెడ్ బుక్ కాన్సెప్ట్ మీదన తెలుగుదేశం వాళ్ళలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. జగన్ ఇప్పుడు అమరావతి వెళ్ళారు, లేకపోతే ఇంకొకటి ధర్నా చేస్తున్నారు, మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? జగన్ని చంపేయాలి, జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరినీ చంపేయాలి, లేకపోతే జైళ్ళలో పెట్టాలి, వాళ్ళు అసలు దారుణంగా హింసించాలి, మీరు వాళ్ళు అసలు ఈ దేశమే వదిలి పారిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి, అంతే తప్పించి మీ చేత కావట్లేదు, మీ అసమర్థత లేకపోతే మీ ఉదారత అంటూ